హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తానండి. అది కూడా చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. పప్పు నానబెట్టే పని లేకుండా, పిండి రుబ్బుకోవాల్సిన అవసరమే లేకుండా ఈ దోశలను అయితే మనం వేసుకోవచ్చు. అదే రవ్వ దోశ రెసిపీ అనమాట అండి. రవ్వ దోశ మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం. అదే నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. హడావిడి లేకుండా మార్నింగ్ అయినా కూడా ఇది రెడీ చేసి పెట్టేయచ్చు పిల్లలకి ఈజీగా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. వీటికి మనం ఒక ఉల్లిపాయని, ఒక క్యారెట్ని, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కోసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే క్యారెట్ని అయితే ఇలాగా సన్నగా తురుముకోండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులోకి బొంబాయి రవ్వ అండి, ఇది బొంబాయి రవ్వని ఒక 3 గరిటెలు అనమాట నేను తీసుకుంటున్నా. మీరు ఇదే కప్పులతో కొలుచుకున్నా కూడా ఇదే కొలత అనమాట. ఇదే ఎంతో కొలుచుకున్నా సరే ఇలాగా 3 గరిటెల బొంబాయి రవ్వకి 1 గరిట బియ్యం పిండి, 1 గరిటె మైదా పిండి అండి. అంతే. ఇవి మూడు కలుపుకొని కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని దీంట్లోకి 1 లోటా నీళ్ళు అయితే పోస్తున్నానండి నేను. అంటే పెద్ద గ్లాసుతో 2 గ్లాసుల నీళ్ళు అనమాట. ఇది ఇలా పలచగానే ఉంటుందండి. రవ్వ దోశ పిండి అయితే, బ్యాటర్ అయితే ఇలా పలచగానే కలుపుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఇంకా కావాలంటే ఇంకా వేసుకుని మరీ కలుపుకోండి. ఇలాగా మనం దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. పిండి అయితే పలచగానే ఉండాలండి. ఒకవేళ మీకు చిక్కగా అయ్యింది అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని పలచగానే పోసుకోవాలి తప్ప మీరు ఎలా ఉన్నదాన్ని అలా వేసేయకూడదు. దోశ రాదు సరిగ్గా. రవ్వ దోశ అంటే ఇలా మనకి దోశ అంటే మామూలుగా వేసి కలపడం కాకుండా ఇలాగా విడివిడిగానే వేసుకోవాలండి. పిండిని మనం వేసి తిప్పితే రాదు. అందుకోసమని చక్కగా గరిటెతో పోసుకోవడమేనండి. ఇలాగా పోసుకుంటే ఇలాగ దోరగా వేయించుకోవాలన్నమాట. రవ్వ దోశని చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. మీరు దోశ వేసుకునే ప్రతిసారి కూడా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలాగ దోర రంగు వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. మీకు పైనుంచి ఇంకా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇంకా ఇష్టం ఉంటే మళ్ళీ పైనుంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే మిక్స్ చేసేస్తాను, మళ్ళీ డబల్ పని కాకుండా. ఇలా ప్రతిసారి కూడా మనం పిండి అనేది ఇలాగే ఉండాలండి, పలచగానే ఉండాలి. మీకు ఒక చిక్కబడిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళని కలుపుకుని అయితే పిండిని దోశలాగా పోసుకోవాలి తప్ప ఎలా ఉన్నదో అలా వేయకూడదండి. పిండిని ఇలా పలచగానే చిల్లులుగానే వస్తుంది దోశ అనేది. ఈ విధంగా వేసుకొని బాగా దోర కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ దోశలను అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. చాలా టేస్టీ అయిన రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి. మీకు ఇంకా మసాలా దోశ రెసిపీ, పన్నీర్ దోశ రెసిపీ అవి ఏమైనా కావాలన్నా, చట్నీల రెసిపీలు కావాలన్నా కూడా మన ఛానల్లో అయితే రెడీ చేసి పెట్టానండి వీడియోలు. ఒకసారి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. చట్నీలు కూడా చాలా రకాలైతే చేసి పెట్టాను నేను. అవి కూడా ఒకసారి చెక్ చేసి ఈ దోశల్ని కూడా ట్రై చేసి మీరు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ని అయితే రెడీ చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి. మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.